చెక్ ஜாலியாக இருந்துச்சு. చెక్. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో డూడ్ బ్లాక్ బస్టర్ 100 crore మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రదీప్ రంగనాథన్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. 3 times చెప్పాను, ఎందుకంటే ఇది హ్యాట్రిక్ 100 crore కాబట్టి. అసలు నిజంగా ఇది ఒక ఫీట్ అని చెప్పాలి. చాలా చాలా రేర్గా జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి. ఎందుకంటే ఒక హీరోకి ఒక 100 crore రావడమే ఈ మధ్య కాలంలో చాలా రేర్ అయిపోతున్న సందర్భంలో అసలు లవ్ టుడే సూపర్బ్గా తెలుగులోకి అలా ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి 100 crore చేయడం, అండ్ ఇమ్మీడియట్గా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ మా ముందుకి ఇంకొక అద్భుతాన్ని తీసుకురావడం, అది 100 crore దాటిపోవడం, అండ్ ఈసారి డూడ్తో కూడా ఇంకొక ఫీట్ సాధించి అది కూడా 2025లోనే సెకండ్ 100 crore. హార్టీ కంగ్రాచులేషన్స్. అసలు దరిదాపుల్లో అయినా ఈ ఫీట్ త్వరగా ఈ రికార్డ్ని దాటే వాళ్ళు ఉన్నారా, దాటే సందర్భం వస్తుందా అనేంత ఆశ్చర్యం కలిగించారు నిజంగా. సో ఈ మధ్యకాలంలో థియేటర్స్కి జనాలు రావాలి అంటేనే, రప్పించాలి అంటేనే అదొక పెద్ద టాస్క్ అని ఫీల్ అవుతున్న టైంలో ఇంతమంది యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్స్కి వచ్చి సినిమా బాగుంది అన్న ఒక వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి, ఇంకా చాలామంది పండగ తర్వాత వర్కింగ్ డేస్ స్టార్ట్ అయినా కూడా థియేటర్స్కి వచ్చి చూస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు మనకి 100 crore అనేది దాటగలిగాము అని అంటే డెఫినెట్గా ఆడియన్స్ అందరి లవ్ ఆ 100 crore రూపంలో కనిపిస్తోంది అని చెప్పాలి. మీరు అంత లవ్ కురిపించారు కాబట్టే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఆ గ్రాటిట్యూడ్తోనే ఇవాళ మన ముందుకి మన టీం వచ్చేసింది. ప్రదీప్ రంగనాథ్ గారు అండ్ అఫ్కోర్స్ మా వండర్ఫుల్ మమిత బైజు గారు. మామూలుగా ఈ సినిమాకి ముందు ప్రదీప్ రంగనాథన్ గారు అంటే మా అందరికీ ఎనర్జీ, అల్లరి ఇవే ఎక్కువ గుర్తొచ్చేవి. అఫ్కోర్స్ డ్రాగన్లో కూడా మేము కొంచెం ఏడ్చాము, కానీ డూడ్ ఇలా ఏడిపించేశారు ఏంటండి సినిమాలో. అంటే ప్రదీప్ రంగనాథన్ గారు అంటే మాకు ఆ వండర్ఫుల్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది సినిమాలో, కానీ ఈ రేంజ్ ఎమోషన్ని కూడా పండించి మమ్మల్ని ఏడిపించగలుగుతారు అనేది డూడ్తో మళ్ళీ ప్రూవ్ చేశారు. మీరు రిలీజ్కి ముందు నుంచి ఫ్యామిలీ మూవీ అని ఎందుకు చెప్తున్నారు అనేది సినిమా చూసిన తర్వాత అర్థమైంది. నిజంగా ఈ సినిమాని, ఈ కథని, ఈ స్టోరీ లైన్ని, ఈ క్యారెక్టర్స్ని మనందరం కూడా రిలేట్ అయ్యేలాగా, కనెక్ట్ అయ్యేలాగా, కన్విన్స్ అయ్యేలాగా రాసి తీయడం అనేది నిజంగా ఒక ఛాలెంజింగ్ విషయం అని చెప్పాలి. అది కీర్తీశ్వరన్ గారు సక్సెస్ఫుల్గా డెలివర్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ కీర్తీశ్వరన్ గారు. నిజంగా
ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఎంత మంచి ఎమోషన్స్, కొత్త ఎమోషన్స్ మా ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఫిల్మ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మమిత ఆల్సో, ప్రేమలు అనగానే మాకు మమిత గుర్తొస్తారు, కానీ మమితలోని క్యూట్నెస్సే ఎక్కువ గుర్తొచ్చేది.